'అతిరథి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది. ఈ సినిమాలో స్టోరీ లైన్ అయితే కొంచెం సింపుల్‌గానే ఉంటది. ఒక కాలేజీలో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కాలేజీలో ఫెస్ట్ చేయడం మానేస్తారు. ఇంక హీరో ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. అలా ఫెస్ట్ చేయడానికి కాలేజీ వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత టొవినో థామస్ అడ్డుపడతాడు. కాలేజీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారో, తర్వాత టొవినో థామస్ ఎందుకు అడ్డుపడ్డాడో, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, అతని పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఫన్నీగా అనిపించినియి. అలా ఉండడం వల్ల సినిమాలో కొన్ని చోట్ల ఫన్ అయితే బాగానే వర్కౌట్ అయిందనిపించింది. ఇంకా సినిమాలోకి టొవినో థామస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాతే సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంక సినిమాలో ఇంటర్వెల్ దాకా టొవినో థామస్ క్యారెక్టర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కొంచెం సీరియస్‌గా ఉంటదేమో అనిపించింది. కానీ అటు సీరియస్‌గా కాకుండా, ఇటు సిల్లీగా కాకుండా కొంచెం మధ్యలోంచి వెళ్ళినట్టు అనిపించింది. కాకపోతే టొవినో థామస్‌కి, హీరోకి మధ్య వచ్చే సీన్స్ చూడడానికి బా అనిపించినియి. సినిమాలో అయితే కొన్ని కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఆ ఎమోషన్స్‌ని కనెక్ట్ అయ్యేలా చెప్పడానికి ట్రై చేయలేదనిపించింది. ఇంక సినిమాలో క్లైమాక్స్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువ సేపు ఉందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో హీరోగా చేసిన బసిల్ జోసెఫ్ అయితే తన పర్ఫార్మెన్స్‌తోనూ, టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. అలాగే టొవినో థామస్ కూడా బా చేశాడనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కొంచెం ఫన్ను, టొవినో థామస్‌కి, హీరోకి మధ్య వచ్చే సీన్‌లు చూడడానికైతే బా అనిపిస్తాయి. వాటి కోసం ఈ సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.